ఒంగోలు కలెక్టరేట్ వద్ద జనసేన నాయకులు వీర మహిళలు సంబరాలు చేసుకున్నారు. ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఉన్న షేక్ రియాజ్ కి ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా పదవిని కేటాయించారు. దీంతో జనసేన నేతలు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. 12 ఏళ్లుగా జనసేన జెండాను మోస్తున్న ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తున్నారన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి అండగా నిలవాలని, వాళ్ళకి ఏదో అవకాశం కల్పించాలనే దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తూ దానిలో భాగంగానే ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రియాజ్కి ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా ఇప్పించడం ఇక్కడ ప్రకాశం జిల్లాలో జన సైనికులు పండగ వాతావరణంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారు ఈ పదవి ఇవ్వటం ఎలా ఉంది? రియాజ్ అన్న గారికి నిన్న నామినేటెడ్ పదవులు విడుదలలో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా రావడం మా జన సైనికులకు కానీ వీర మహిళలు కానీ అలానే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ అందరూ ఆ పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. రానున్న రోజుల్లో కూడా ఆయన పార్టీ బలోపేతానికి ఇప్పట్లానే ఎప్పుడు కృషి చేస్తారని, ఆయన నాయకత్వంలో రానున్న రోజుల్లో కూడా మేము ఇలానే ముందుకు వెళ్తామని, ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్నా అది తీర్చడానికి మేము ముందు ఉంటామని, అప్పుడు ప్రతిపక్షంలో ఎట్లయితే ఉన్నామో ఇప్పుడు అధికార పక్షంలో అయినా అంతే స్పీడ్ మీద ఏదైనా పని చేయడానికి సిద్ధంగా ఉంటామని, రానున్న రోజుల్లో ఒంగోలు నియోజకవర్గంతో పాటు జిల్లాలో పార్టీ బలోపేతానికి కూటమిలో పెద్దలందరితో కలిసి ఆయన ముందుకు వెళ్తారు. అలానే ఆయన వెంట మేము ఎప్పుడు ఉంటామని మరొకసారి అన్నగారికి ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జన సైనికులకు కానీ అలాగే టీడీపీ మీకు ఎలాంటి విలువలను ఇస్తుంది? కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి కళ్యాణ్ గారు నిర్దేశించిన ప్రకారం రామాషా ప్రకారం వాళ్ళు మాట్లాడుకొని ప్రతి ఒక్కళ్ళకి కూడా న్యాయం చేయడానికి 100% కృషి చేస్తున్నారండి. దానిలో భాగంగా ఈరోజు ఒంగోలు డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా శ్రీ షేక్ రియాజ్ గారిని కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా త్వరలో ఏర్పడే ఒంగోలు మార్కెట్ యార్డుకి కూడా జనసేన పార్టీకి వైస్ చైర్మన్గా మన జనసేన పార్టీ నుంచే నియమించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఏర్పడే దేవస్థాన కమిటీల్లో కూడా జనసేన పార్టీకి సముచిత స్థానం కల్పించడానికి మా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా మా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ గారు ఇద్దరు సమన్వయంతో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారండి. జనసేన పెట్టి ఎన్నో ఇబ్బందులు గురయ్యారు. ఈ 12 సంవత్సరాలు ఎంతో ఉద్యమంలో జెండా పట్టుకొని తిరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ఈరోజు రియాజ్ గారికి ఈ పదవి రావటం అనేది మీరు ఎలా భావిస్తున్నారు? మా పార్టీ పరంగా మేము ఎన్ని ఇబ్బందులు పడినా కూడా మా ఆశయం ఒకటే, కళ్యాణ్ గారు ఏది చెబితే అదే దాన్ని నడిపించడమే మా బాధ్యత. ముందుండి కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ వాళ్ళందరికీ తోడ్పాటు ఉండి ఎన్నో విధంగా ఆర్థిక ఇబ్బందులు కానీ ఎన్నైనా ఎదుర్కొని మేము ఈరోజు ముందుకు వచ్చి, అలాగే మాకు కావాల్సిన పదవులు ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ అక్కడ మా కళ్యాణ్ గారు కానీ తమాషా ప్రకారం అన్నీ చేకూర్చి, అలాగే మా జిల్లా అధ్యక్షుడైనటువంటి నా శ్రేయోభిలాషి నా ప్రియమిత్రుడు షేక్ రియాజ్ గారికి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు ఆయనకి ఈరోజు ఉడా చైర్మన్గా రావటం నాకెంతో ఆనందదాయకంగా ఉన్నది. అతనికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంతో ప్రోత్సహించిన జనార్దన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు ఇంకా ఎన్నో పదవులు ఆకర్షిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. మీకు ఇప్పుడు రియాజ్కి పదవి రావటం అనేది ఇన్నాళ్ళు కష్టపడి ఆయన 12 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో పార్టీకి అధ్యక్షులుగా ఉండి నడిపారు. ఇప్పుడు ప్రస్తుతం రియాజ్కి పదవి రావటం మీకు ఎలా? సార్, పార్టీ స్థాపించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి అండదండలతో పవన్ కళ్యాణ్ గారి వెంటే నడుస్తున్న రియాజ్ గారు 2019లో పోటీ చేశారు. మా వరకు ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయిలో తెలిసినా కానీ ఆయన గత ఎన్నికల్లో ఒక సామాన్య కార్యకర్తలాగా అసలు ప్రతి చోట ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా అటు ఫ్యామిలీని చూసుకుంటూ హైదరాబాద్కి ఒంగోలుకి ఆయన ఎన్ని కష్టాలు పడి తిరిగారో మేము ప్రత్యక్షంగా చూసాము. ఈరోజు ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చిందని మేమైతే చాలా సంతోషిస్తున్నాం. రియాజ్ గారు ఇలాంటి ఇంకా ఎన్నో పదవులు పొందాలని, పవన్ కళ్యాణ్ గారు ఆయన నమ్మి ఆయన వెంట నడిచే వాళ్ళని ఎప్పుడు ఉన్నత స్థానంలో నిలబెడతారని ఈరోజు నిరూపితమైంది. ఆయనకి ఈరోజు ఈ పదవి రావడానికి సహకరించిన దామచర్ల జనార్దన్ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్, చేసే దిశగా ఒంగోలు రియాజ్కి, జిల్లా అధ్యక్షుడు రియాజ్కి ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా పదవి ఇవ్వటం అనేది వీళ్ళందరికీ జన సైనికులందరికీ ఆనందంగా ఉందని చెప్పి, అలాగే ఇప్పటి వరకు వీళ్ళకి సహకరిస్తూ ఒంగోలు ఎమ్మెల్యే
దామచర్ల జనార్దన్ కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు జన సైనికులు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, ప్రకాశం జిల్లా.